సో రైట్ గా డీటెయిల్స్ చూస్తే ఇటు సింగరేణిలో జరిగిన 1600 కోట్ల భారీ కుంభకోణంపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. అయితే తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిలో మరో భారీ కుంభకోణం కార్మిక లోకాన్ని తీవ్రంగా కలవరపరుస్తోందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస స్కామ్లతో వణికిపోతున్న సింగరేణిలో 1600 కోట్లు విలువ చేసే బొగ్గు మాయం చేసి సంస్థ గొంతు కోసే కుట్రకు తెరతీశారన్నారు. ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల స్కామ్ జరగడం సంస్థ మనుగడనే ప్రమాదంలోకి నెడుతోందన్నారు. అయితే సింగరేణి అధికారిక వెబ్సైట్ రికార్డుల్లో 7 గనుల వద్ద బొగ్గు స్టాక్ ఉన్నట్టుగా పేర్కొన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించకపోవడం ఈ కుంభకోణాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు మీద కోల్సేన్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టామని లెక్కలు చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో బొగ్గు లేకపోవడం వెనుక ఎవరి హస్తం ఉందో తేలాల్సిన అవసరం ఉందని కూడా కేటీఆర్ అయితే డిమాండ్ చేశారు. ఇన్ఫాక్ట్ కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా సాక్షాత్తు బొగ్గు గనుల శాఖ చూస్తున్న కిషన్ రెడ్డి హయాంలో ఇంత దుర్మార్గమైన కుంభకోణం జరగడం సిగ్గుచేటని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మందమరిలో 7 లక్షల మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్లో 8 లక్షల మెట్రిక్ టన్నులు, రామగుండం 1లో 6 లక్షలు, రామగుండం 2లో 4 లక్షలు, భూపాలపల్లిలో 5,40,000, ఇల్లందులో 3,50,000, సత్తుపల్లిలో 2 లక్షల మెట్రిక్ టన్నులతో పాటు ఇతర వాటిని కలిపి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందనైతే లెక్కలు చూపించారు. కానీ కోల్ స్టాక్ పాయింట్ల దగ్గర ఆ బొగ్గు లేకపోవడమే ఈ కుంభకోణానికి అతిపెద్ద ఆధారం అనైతే కేటీఆర్ లేఖలో స్పష్టం చేశారు. ఈవెన్ ఏప్రిల్ నెలలోనే బొగ్గు గనులపై నిల్వలను తనిఖీ చేసే బొగ్గు గనుల శాఖ అధికారుల బృందాలు రాకపోవడం, చివరికి కాగ్ అధికారులు కూడా ఇప్పటిదాకా తనిఖీలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకైతే దారితీస్తుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి లక్షల టన్నుల తెలంగాణ బొగ్గును పక్కదారి పట్టించాయా అనే బలమైన అనుమానం కార్మిక లోకాన్ని వెంటాడుతోందని కేటీఆర్ అన్నారు. ఈ స్కామ్ ను దాచిపెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక అఖిల పక్షాన్ని ఆయా గనుల వద్దకైతే పంపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. అప్పుడే సింగరేణిలో సాగుతున్న ఈ భారీ అక్రమాల పుట్ట బద్దలవుతుందన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల పొట్టకొట్టి సంస్థను దెబ్బతీసే కాంగ్రెస్, బీజేపీల కుట్రలను బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ సహించేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఇటు కిషన్ రెడ్డికి రాసిన లేఖలో కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో మీకున్న రహస్య ఒప్పందాల కారణంగా సింగరేణి సంస్థను బలితీయవద్దని కేటీఆర్ కోరారు. ఇటు బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చిన 1600 కోట్ల సింగరేణి బొగ్గు కుంభకోణంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కార్మికుల పక్షాన డిమాండ్ చేశారు. అయితే సింగరేణి సంస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీసే ఈ కుంభకోణంపై ఒకవేళ విచారణ జరపకపోతే కార్మికుల లోకంతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.